జలమందు మొదలు లేకనే జలచరములు బుట్టి పెరిగి సమసిన రీతిన్ అలా నీ పరిపూర్ణములో నీ విలసజ్జ నంబు స్థితియు విలయములౌర. స్వామి, జలమందు లేకనే జలచరములు పుట్టి పెరిగి సమసన రీతిన్ అల పరిపూర్ణములో నీ విలసజ్జనంబు స్థితియు విలయములౌరా. ఇక్కడ తథాచరతి భాక్ష్యస్య మధ్యే సర్వచరాచరం. తథాచరతి భాక్ష్యస్య మధ్యే సర్వచరాచరం భాక్ష్యం సర్వం గతం నిత్యం అచలం శాశ్వతే సదా. అన్నట్లు ఇక్కడ తథాచరతి భాక్షిష్య మధ్యే సర్వచరాచరం అనగా అంతటా నుండి నిబిడీకృతమైన పరిపూర్ణ పరభాక్ష్యమందు అంతటా నుండి నిబిడీకృతమైన పరిపూర్ణ పరభాక్ష్యమందు సకల చరాచరములు సంచరించుచున్నవి. అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మములోన బయట మధ్య అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది. మరి అట్టి పరిపూర్ణమునందు ఆ ఎరుక ఉత్పత్తి ఎట్లు జరుగుతున్నది అంటే జలమందు మొదలు లేకనే జలచరములు పుట్టి పెరిగి సమసిన రీతిన్ అచల పరిపూర్ణములో నీవిల సజ్జనము స్థితియు విలయములవురా అని సెలవిచ్చారు. అంటే ఆ నీటి యందు మొదలు లేనిదే ఆ జలచరములు పుట్టి పెరిగి నశించిన విధమున అచల పరిపూర్ణ పరభయలు నందు లేనిదే ఆత్మ, ఆకాశము, వాయు, అగ్ని, జలము, పృథ్వీ అనినవి పుట్టి పెరిగి లయము పొందుతున్నవి. అట్లే స్థావర జంగమ జీవోపాధులు అజడాజడంబులు అచరాచర సమూహములన్నీ పుట్టి నశించును. అచలమున మొదలు లేకనే సచరాచర జంతు నిశ్చయ జననమగు అప్సశ్చయమున లేని జలచర నిశ్చయము జన్మించినట్లు నిశ్చయము సుమి. ఆ విధంగా ఆ సముద్రములో మొట్టమొదటగా లేని జలచర జీవ సమూహము ఆ తర్వాత ఒకానొకప్పుడు ఆ పుట్టి పెరిగి నశించినట్లుగా ఆ పరిపూర్ణ పరబ్రహ్మమందు మొదలు లేకనే ఈ చరాచర జీవ సమూహముతో కూడిన ఆ సమస్త జగత్తు పుట్టుచున్నది. ఇది నిజము సుమా. అభాక్ష్యం సర్వగతం నిత్యం అన్నట్లు ఆ పరిపూర్ణ పరభాక్ష్యం అంతటా నిండి ఉన్నది మరియు నిత్యమైనది, శాశ్వతమైనది. కనుకనే
ఆ శ్రీ పరశురామ నరసింహదాసు గారు భద్రాద్రి శతకమునందు ఆ పరిపూర్ణ బోధను వివరిస్తూ అచల పరిపూర్ణమును సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చంచలము లేక చావు పుట్టుకలేని ఈ ఉత్త బట్ట బయలే కాని రెండోది లేదు లేదు. కలలోన గనుగొన్న గజము మేల్కొని చూడ లేసమైనను ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమి లేదు. ఇది గురువాక్య పద్ధతి విదితముగను విమర్శించిన వాడు వివేక ఘనుడు. రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసం రక్షితాంహ. అంటే ఆ సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చంచలము లేక చావు పుట్టుకలేని ఈ ఉత్త బట్టబయలే కాని రెండోది లేదు లేదు అని ఘంటాపదముగా చెప్పి ఉన్నారంటే అచల పరిపూర్ణము సర్వగతంగా అన్నిటి యందు చంచలము లేక ఉన్నదన్నారు. దీనినే శ్రీకృష్ణ దేశిక ప్రభువులు సంతాతమొకరీతి సకలాదేశములాయందు అంతటా నిండున్నది అదిగో పరిపూర్ణము అన్నారంటే అచల పరిపూర్ణము ఎల్లప్పుడూ ఒక్క రీతిగా ఆ సకల దేశములందు అంతటా సర్వ వస్తువులందు నిండి ఉన్నదని సెలవిచ్చున్నారు. ఇదే భావమును ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలినిండియుండు లోపము లేకన్ ఆ పరిపూర్ణమే జగతికి లోపల వెలి నుండు గాని దానిలోనే ఉన్నవిరా అంటూ సెలవిచ్చారు. అంటే ఏ పరిపూర్ణము శరీరమునకు లోపల వెలపల నిండి నిబిడీకృతమై ఉన్నదో ఆ పరిపూర్ణమే ఆ లోపల బయట నిండి ఉండును. దాని ఎందే ఈ శరీరము జగము తెలియచున్నవి అని శ్రీ కృష్ణదేశికేంద్రుల వారు పరిపూర్ణం యొక్క సర్వగత స్థితిని వర్ణించినారు. అచలం శాశ్వతే సదా అని తెలిపినట్లు ఎల్లప్పుడూ అచల పరిపూర్ణ పరవాక్ష్యమే ఉన్నదని శ్రీ భూమానంద హనుమంతేశికుల వారు ఆ పరతత్వ ప్రకాశికలో ఇలా తెలియచేశారు. జీవేశరహితమచలం భావములు లేని భయలే అచలం కేవలాత్మయే అచలం స్థావర జంగములు లేని సాక్షి రహితమచలం సాధన రహిత మోక్షాతీతమచలం ఆవరణ విక్షేప ఆరోపరహితమచలం నీవు నేననే భ్రాంతి నిరసనమే అచలం అని ఆ అచలం గురించి నిర్వచించి ఉన్నారు. అంటే అచలమనగా ఏ కాలంలోనూ కదలనిది. అచలమనగా ఏ కాలంలోనూ కదలనిది, అది నిరపేక్షమైనది. ఒకవేళ చలనమున్నదని అంగీకరిస్తే చలనము లేని మరొకటి ఉండాలని చెప్పవలసి వస్తుంది. కనుక ఆత్మతో సహా జీవ జగత్తంతా కదిలేదే. కదలనిది అచలము వీటికన్నిటికీ అతీతముగా ఉండాలి.
అలా ఉన్నదానికే వ్యవహారార్థము ఆ పరిపూర్ణమని పేరు పెట్టుకున్నారు. ఉమ్, అట్టి అచలం ఎప్పుడున్నది? బ్రహ్మమేడననుచు పలుమారు నాడేరు వెర్రిమూడ జనుల విధము చూడ. బ్రహ్మమన్నిటందు పరిపూర్ణమయ్యుండు విశ్వదాభిరామ వినురవేమ. అంటూ వేమనార్యులు సెలవిచ్చారంటే ఆ సకల వస్తువుల యందు పరిపూర్ణముగా నిండి ఉన్నదే పరిపూర్ణము. ఉమ్, ఆ నామరూపాలు గల వస్తువులు లేక వస్తువు యొక్క ఆవరణము కూడా ఆ పరిపూర్ణమే తప్ప మరొకటి లేనే లేక నిండి ఉన్నది అన్నిటి యందు. అనగా అన్నిటిలోన మాత్రమే కాదు, అన్ని వస్తువుల బాహ్యాభ్యాంతరముల యందును వస్తువు లోపల యందు అను మాట అది వ్యత్యాసమును గుర్తించనగును. అక్కడ దాని యొక్క వ్యత్యాసము గుర్తించాలి. వస్తువు లోపల అన్నప్పుడు ఆ వ్యత్యాసమును గుర్తించాలి. ఒకటి షష్ఠి విభక్తి, రెండవది సప్తమి విభక్తి. అంటే ఆ బెల్లము లోపల అంటే బెల్లములో ఎక్కడో అనవలెను. కనుక బెల్లము యందు అంటే దాని ప్రతి అణువులోను అణువణువు మధ్య సర్వత్రా అని అర్థమవుతుంది. కనుక ఈ విధంగా తెలియజేస్తున్నారు అచల ఋషి.